ఆచి చికెన్ మసాలా. తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె ఉధృతంగా కొనసాగుతుంది. సమస్యల పరిష్కారం, డిమాండ్ల సాధన కోసం సమ్మె చేపట్టారు ఆర్టీసీ కార్మికులు. నిన్న ఉదయం నుంచి ఉద్యోగులు విధులకు దూరంగా ఉండడంతో బస్సులు డిపోలకి పరిమితమయ్యాయి. ఆర్టీసీ యాజమాన్యం హైదరాబాద్ సహా జిల్లాల్లో అద్దె బస్సులను రోడ్డెక్కించగా పలుచోట్ల కార్మికులు అడ్డుకున్నారు. దీంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇవాళ అన్ని డిపోల ఎదుట మహాధర్నా చేపట్టారు ఆర్టీసీ కార్మికులు. ఇక హైదరాబాద్ లో కొన్ని ప్రైవేట్ ఎలక్ట్రిక్ బస్సులు తిరగడంతో వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తమను ప్రభుత్వంలో విలీనం చేయాలని, 30% తగ్గకుండా 2021 వేతన సవరణ అమలు చేయాలని కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు వెనకడుగు వేయబోమని స్పష్టం చేశారు ఆర్టీసీ కార్మికులు. మరోవైపు ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దూరంగా ఉండాలని యాజమాన్యం స్పష్టం చేసింది. సమ్మె చట్ట విరుద్ధమని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు. సమ్మెలో పాల్గొంటున్న ఉద్యోగుల వేతన కోతతో పాటు వారిపై కఠిన క్రమశిక్షణా చర్యలు తీసుకునే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. పారిశ్రామిక వివాదాల చట్టం 1947 ప్రకారం సంబంధిత అధికారి వద్ద వివాదం పెండింగ్ లో ఉన్నప్పుడు సమ్మెకు దిగడం చట్ట విరుద్ధమని గుర్తు చేశారు. ప్రస్తుతం జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఆధ్వర్యంలో యూనియన్లు యాజమాన్యం మధ్య చర్చలు కొనసాగుతున్నాయన్నారు. ఈ ప్రక్రియ పూర్తి కాకముందే సమ్మెకు వెళ్లారని, దీని చట్టరీత్యా అనుమతించేది లేదన్నారు. వివిధ యూనియన్లు ఇచ్చినటువంటి సమ్మె నోటీసులపై సమస్యల పరిష్కారానికి ఐఏఎస్ అధికారుల కమిటీ ద్వారా చర్చలు ప్రారంభించామని చెప్పారు. పత్రికలు, సోషల్ మీడియాలో వచ్చే అనధికార సమ్మె పిలుపులను ఆర్టీసీ సిబ్బంది నమ్మవద్దని తెలిపారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా సంస్థ ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సమ్మెను విరమించుకుని విధులకు హాజరు కావాలని పిలుపునిచ్చారు ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి. తెలంగాణలో ఉధృతంగా కొనసాగుతున్న ఆర్టీసీ కార్మికుల సమ్మెకు సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ వంశీకృష్ణ అందిస్తారు. వంశీకృష్ణ, వెరీ గుడ్ మార్నింగ్. ఈ రోజు కార్మికులు ఏ తరహాలో నిరసన తెలపబోతున్నటువంటి పరిస్థితి? మరోవైపు నిన్న మంత్రి పొన్నం వివిధ శాఖ అధికారులు అలాగే కీలక మంత్రులతో కూడా ఈ సమ్మెకు సంబంధించి చర్చించారనేటటువంటి వార్తల నేపథ్యంలో ప్రభుత్వం ఏమైనా డెసిషన్ తీసుకునే అవకాశం ఉందా ఈ రోజు? వెరీ గుడ్ మార్నింగ్. ప్రధానంగా మనం చూస్తున్నాము ఆర్టీసీ కార్మికులు సమ్మె నిన్నటి నుంచి ప్రారంభించారు. అయితే ఈ రోజు ఉధృతంగా ఆర్టీసీ సమ్మెను మార్చాలని ఆర్టీసీ కార్మికులు నిర్ణయించినటువంటి నేపథ్యంలో ఈ రోజు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి డిపోల వద్ద ఈ మహాధర్నా కార్యక్రమం అనేది రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైందనేది కూడా మనం చెప్పాలి. ప్రధానంగా నిన్న పొన్నం ప్రభాకర్, అటు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కావచ్చు, దాంతో పాటుగా అటు మంత్రి వివేక్ కావచ్చు, ఏదైతే కొన్ని దఫాలుగా కూడా భేటీ అయ్యారు. ప్రధానంగా కార్మికులకు సంబంధించినటువంటి అంశం పైన కూడా భేటీ అయ్యారు. నిన్న పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడుతూ ఆర్టీసీ కార్మికులు సమ్మె ఏదైతే విరమించాలి, అటు ఏదైతే ప్రభుత్వం ఖచ్చితంగా ఈ సమస్యను పరిష్కరిస్తుంది, కొంత సమయం కావాలి, దాంతో పాటుగా ఐఏఎస్లతో కూడా కొంత కమిటీ ఏర్పాటు చేసినటువంటి నేపథ్యంలో ఆ కమిటీ నివేదిక ఆధారంగా నిర్ణయం తీసుకుంటాము, కాబట్టి మీరు 4 వారాల పాటు ఈ సమ్మెను కూడా వాయిదా వేసుకోవాలంటే కూడా పొన్నం ప్రభాకర్ సూచించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కానీ ఆర్టీసీ కార్మికులు మేము గత 54 రోజుల క్రితమే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది, కానీ ఇన్ని రోజులు కాలయాపన చేసి ఇప్పుడు సమ్మెను ఆపమంటూ కూడా తమపై ఒత్తిడి తీయడం సమూహం కాదంటూ కూడా అటు ఆర్టీసీ కార్మికులు, ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. 54 రోజుల పాటు కేవలం ఏదైతే లేబర్ డిపార్ట్మెంట్ లో డిప్యూటీ కమిషనర్ తోటి తమతో చర్చలు జరిపారు. ఆ రోజు ఆర్టీసీ యాజమాన్యం కూడా తమతో చర్చలకు వచ్చినటువంటి పరిస్థితి లేదంటూ కూడా
అటు ఆర్టీసీ కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తాం. కానీ ప్రభుత్వం మాత్రం ఖచ్చితంగా సమస్యలు పరిష్కరిస్తాం. కానీ ప్రధానంగా ఏదైతే ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం కావచ్చు, దాంతో పాటుగా ఏదైతే యూనియన్ల పునరుద్ధరణకు సంబంధించి కావచ్చు, ఈ రెండు అంశాలపైన ప్రధానంగా ఆర్టీసీ కార్మికులు పట్టుబడుతున్న సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. కానీ మిగతా 30 అంశాలపైన ప్రభుత్వం 32 అంశాలలో 30 అంశాలపైన అటు ప్రభుత్వం సానుకూలంగా ఉందంటూ కూడా అటు పొన్నం ప్రభాకర్ కూడా ప్రకటన చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. కానీ ఆర్టీసీ కార్మికులు మాత్రం వీటిపైన కూడా ఒక స్పష్టత ఇవ్వాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దాంతో భాగంగా ఏదైతే నేను మనం చూసాము, అద్దె బస్సులు కావచ్చు, దాంతో పాటుగా ప్రైవేట్ డ్రైవర్లు ఇలా పెద్ద ఎత్తున ఆర్టీసీకి సేవలు అందించినటువంటి నేపథ్యంలో ఈ రోజు అన్ని డిపోల ముందుగా అటు ఆర్టీసీ కార్మికులు మహాధరణ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అద్దె బస్సులు కావచ్చు, ఈవీ వెహికల్స్ ను కూడా డిపోల నుంచి బయటకు వెళ్ళలేమంటూ కూడా హెచ్చరికలు జారీ చేశారు. దాంతో పాటుగా ప్రైవేట్ డ్రైవర్లు కూడా తమకు సహకరించాలి, తమ సమ్మెకు మద్దతు తెలిపాలంటూ కూడా వారు కోరినటువంటి సందర్భం కూడా మనకు. అయితే నిన్నటి నుంచి కూడా కొంత ప్రైవేట్ డ్రైవర్లతో బస్సులు నడిపే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కదా. ఏంటి యాజమాన్యం కావచ్చు, ప్రభుత్వం కావచ్చు, ఈ తరహా వైఖరిని అనుసరించడం పట్ల కార్మికులు ఏమంటున్నారు? వారు ఈ రోజు కూడా పూర్తి స్థాయిలో బస్సులను అడ్డుకునే ప్రయత్నం చేసే అవకాశం ఉందా ప్రైవేట్ డ్రైవర్లతో నడిపితే? ఖచ్చితంగా నిన్న కొంత కన్వెన్షన్ లో మొన్న అర్ధరాత్రి కల్లా కార్మికులకు అందరికీ కూడా సమాచారం చేరవేయడంలో కొంత ఆర్టీసీ జేఏసీ నాయకులు వెనుకబడ్డారు. ఎందుకంటే రాత్రి వరకు ఏదైతే కొనసాగినటువంటి నేపథ్యంలో చర్చలు, జిల్లాల నుంచి వచ్చినటువంటి బస్సులు హైదరాబాద్ లో తిరిగి డిపోలకు వెళ్లడంలో కొంత ఆలస్యమైనటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసింది. దాంతో పాటుగా ముందుగానే ప్రభుత్వం ప్రైవేట్ డ్రైవర్లను సిద్ధం చేసినటువంటి విషయం మనకు తెలిసిందే. దీంతో నిన్న ఏదైతే అద్దె బస్సులు కావచ్చు, ప్రైవేట్ డ్రైవర్లు నగరంలో కావచ్చు, ఇతర జిల్లాలో కూడా బస్సులు నడుపుతున్న విషయం మనకు తెలిసిందే. కానీ ఈ రోజు కనుక అద్దె బస్సులు కావచ్చు, ప్రైవేట్ డ్రైవర్లు బస్సులు నడిపితే మాత్రం ఖచ్చితంగా తాము అడ్డుకొని తిరుగుతామంటూ కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఈ రోజు ఉదయం 5 గంటల నుంచి మహాధరణ కార్యక్రమం అన్ని డిపోల వద్ద కూడా ప్రారంభమైందని చెప్పాలి శివ. ఇక ఈ రోజు ఏ తరహాలో కార్మికులు నిరసన తెలపనున్నారు? ప్రభుత్వం గనక చర్చలు మంత్రుల స్థాయిలో గనక జరిగితే అధికారులు ఈ జేఏసీ నాయకులు ఎవరైనా హాజరయ్యేటటువంటి అవకాశం ఉందా? లేదంటే పూర్తి స్థాయిలో కూడా డిమాండ్లకు ఓకే అంటేనే తాము చర్చల విషయంలో ముందుకు వస్తామని ఏమైనా కండిషన్ పెడుతున్న సిచ్యువేషన్ ఉంది? అయితే కనీసం తమకు హామీ ఇవ్వండి, ఈ సమస్యలు పరిష్కరిస్తామంటూ కూడా అని హామీ ఇవ్వాలంటూ ఆర్టీసీ జేఏసీ డిమాండ్ చేస్తా ఉంది. గత సంవత్సరం కూడా సమ్మె సమయానికి ప్రభుత్వం ఈ విధంగా వివరించి తమ సమస్యలను వాయిదా వేస్తూ వస్తుందంటూ కూడా ఆర్టీసీ జేఏసీ నాయకులు చెప్తా ఉన్నారు. కానీ ఈసారి సమస్యల విషయంలో పూర్తి స్థాయి క్లారిటీ వచ్చిన తర్వాతనే తాము సమ్మెను విరమిస్తామంటూ కూడా ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేశారు. కానీ ప్రభుత్వం మాత్రం మీరు చేసినటువంటి సమ్మె ఏదైతే కష్టపడటం కాదు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, సమ్మె విరమించి విధుల్లోకి రండి, ఈ సమస్యలను 4 వారాల్లో కమిటీ నివేదిక ఆధారంగా తాము పరిష్కరిస్తామంటూ కూడా ప్రభుత్వం చెప్తుంది శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ.